హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఆనియన్స్ ఒక 1 కప్ తీసుకోండి, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే మనం ఇది మిక్సీలోకి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి వచ్చి పీల్ తీసి, అంటే దాని తొక్క తీసేసి ఒక 20-25 రెబ్బలు తీసి పెట్టుకోండి. అలాగే ఒక అల్లం ముక్క పైన స్కిన్ తీసి ఒక అంగుళం అంతా కట్ చేసి పెట్టుకోండి, సన్నగా కట్ చేసుకొని. ముందుగా వచ్చి పల్లీలు ఒక మన చేయికి సరిపడదా పిడికిడంతా తీసుకోండి, వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అవి మీరు పొట్టన్నా తీసేసుకోండి, లేకపోతే అలాగనే వేసేసుకోండి డైరెక్ట్గా మిక్సీలో జార్లోకి పౌడర్కి. నేనైతే పొట్టు తీను అలాగే వేసుకుంటాను. ఇది వచ్చి తెల్ల నువ్వులు వచ్చి ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి. ఇవన్నీ ఈ రెండు కానీ నేను ఏవైతే వేస్తున్నానో అవన్నీ డ్రై రోస్ట్ అనమాట. ఆయిల్లో వేయకూడదు, ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలా, దూరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లోనే వేయించుకోవాలి ఈ నువ్వులు. కానీ ఇంకా మనము గసగసాలు వచ్చి ఒక 1 స్పూను లేదా 1.5 స్పూను, అంతే 1.5 స్పూన్ అట్లా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలా. దీంట్లోకి చెక్క, అంటే దాల్చిన చెక్క ఒక చిన్నదనమాట. లవంగాలు వచ్చి ఒక 3-4, యాలకులు వచ్చి ఒక 2-3, అంటే 3 తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అవన్నీ వేసుకొని మనము దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది, మరి మనం మాడిపోయే విధంగా కాకోకుండా. మళ్ళీ ఏమవుతుందంటే చేదు వస్తుంది అనమాట. నువ్వులు ఇవన్నీ మనము ఫ్రై చేసుకుంటే చేదైపోతుంది. గుత్తి వంకాయ కదా, మనకి తినేటప్పుడు చేదు అనిపిస్తుంది అనమాట, టేస్టీగా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. ఇవన్నీ మనం వితౌట్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి చింతపండు వచ్చి చిన్న నిమ్మకాయ సైజు ఎంత, దానికి ఫస్ట్ చింతపండు కొద్దిగా కడిగేసుకొని దాన్ని వాటర్లోకి సోక్ చేసి పెట్టేసుకోండి. ఒక ½ అవర్ అంతా, లేదా మీకు టైం లేకపోతే వేడి వాటర్లో కూడా మీరు డైరెక్ట్గా అట్లా వేడి వాటర్లో పక్కది వేసుకొని చింతపండు కడిగి దాంట్లోకి వేసుకున్నా అంటే మనం ఇమీడియట్గా ఒక 5 మినిట్స్ కొంచెం గోరువెచ్చగాక మనం దాన్ని అంతా చింతపండు అంతా బాగా పిసికేసుకొని దాని నుంచి పిప్పి పక్కది వేసుకొని అది వేసుకోవచ్చు, రెడీగా పెట్టుకోవచ్చు అనమాట. అలాగైనా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి నేను గుత్తి వంకాయ చేసుకునేకి వంకాయలు వచ్చి 1/4 కేజీ పైన 1/2 కేజీ లోపల తీసుకున్నా. అంటే మ్యాక్సిమం ఒక చిన్ని వంకాయలు ఒక 11 తీసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇవంతా మనము ఇప్పుడైతే పల్లీలు, ఈ గసగసాలు ఈ 2 మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇవి మిక్సీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ వచ్చి ఇప్పుడు ధనియాలు వేస్తున్నా కదా, ధనియాలు కొంచెం మనం ఎదిగి కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి ఇది దీంతో పాటు మనము ఆనియన్స్, వెల్లుల్లి, కొబ్బరి వచ్చి ఒక 3 స్పూన్స్ అలాగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిదే కావాలి, పచ్చిది లేకపోతే కొంచెం వేడి వాటర్లో ఒక వేడి చేసుకొని పక్కకు తీసుకోండి. కొబ్బరి కొద్దిగా డ్రై కొబ్బరి వచ్చి కొద్దిగా కడిగేసేసుకొని ముక్కలు కడిగేసుకొని దాంట్లోకి వేసేసుకోండి వేడి వాటర్లోకి. ఒక ఒక ½ అవర్ కానీ అట్లా ఉంచేస్తే మనకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. అలాగైనా చేసుకోవచ్చు. లేదు మేము డ్రై కోకోనట్టే వాడతాము అంటే ఇంకా మీరు అట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే పచ్చి కొబ్బరితో టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అలా చెప్తాను అనమాట. ఇది పచ్చి కొబ్బరి అనమాట నేను యూజ్ చేసేది. ఇప్పుడు ఏదైతే మన ధనియాలు అవన్నీ ఉంది కదా, మనం మిక్సీకి పౌడర్లా చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇవన్నీ వేస్తే అది మెదగదు కాబట్టి. ఇప్పుడు నేను వెల్లుల్లి, అల్లము, కొబ్బరి ఈ 3 వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ జార్లో వేసుకొని అట్లా పెట్టుకున్నాను అనమాట. దాంట్లోకి మళ్ళీ నేను అది మిక్సీ చేసుకున్నాక దాంట్లోకి ఆనియన్స్ అది కొంచెం వేసి అట్లాగా ఆఫ్ చేసినాక మళ్ళీ టమోటా వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. టమాటా వేసుకొని మనకి ఇంకా వాటర్ ఏం వేయకూడదు, ఎందుకంటే మనకి గుత్తి వంకాయ కాబట్టి మనకి వంకాయలో ఇది మసాలా అనేది నిలబడదు అనమాట. అందుకని మన టమాటోలో మిగతా అంతా మనకి పేస్ట్ లాగా వచ్చింది కాబట్టి మనకి సరిపోతుంది, వాటర్ కంటెంట్ అనేది సరిపోతుంది అనమాట. మనం ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఒక కడాయి పెట్టి ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసి దాంట్లో
చెప్పాను కదా, ఆవాలు, ఉదిపప్పు ఒక 1/4 స్పూను, జీలకర్ర ఒక 1 స్పూను, మీరు మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. మెంతులు కూడా వేసుకోండి ఒక 1/4 స్పూను. వద్దు అనుకుంటే మెంతులు మాత్రం స్కిప్ చేయండి. దాంట్లోకి ఆనియన్స్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మనం పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో టమోటాలు అవన్నీ మసాలా వేసాం కదా, మనం ముందు పల్లీలు, నువ్వులు అది పౌడర్ చేసుకున్నాం కదా, అది ఇది మొత్తం వేసి కలిపేసుకోవాలన్నమాట ఉప్పుతో పాటు. నేను కల్లుప్పు వచ్చి 2 స్పూన్స్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వచ్చి 2 స్పూన్స్ వేసుకున్నాను, పసుపు వచ్చి ఒక 1/2 స్పూన్ దాకా వేసుకోవాలి, అంతే అనమాట. ఇంకా మసాలాకి అంతా ఇంకా నేను చెప్పినట్టువన్నీ ఇవే వేసుకోండి. మీకు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. కాజు, కొబ్బరి మనం స్కిప్ చేసుకోండి కాజు వేసుకోనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. అది వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. మీకు అది ఇంక వేరే టేస్ట్ అయితే మళ్ళీ చూపిస్తాను ఈసారి. ఇప్పుడు వచ్చి మనము గుత్తి వంకాయని తెలుసు కదా, 4 సైడ్ మనము కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వంకాయని ఫస్ట్ వాష్ చేసుకొని కట్ చేసుకొని వాటర్లోకి వేయండి. కొంచెం సాల్ట్ వేసి వాటర్లోకి వేస్తే మనకి కలర్ చేంజ్ అవ్వదు అనమాట. దాంట్లో నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ వాటర్లో నుంచి తీసుకుంటూ ఇట్లా మసాలా లోపల పెట్టుకోవాలి. మన ముచ్చికలు ఉంటాయి కదా, ముచ్చికలు మళ్ళీ పూర్తిగా తీసేయొద్దండి. వంకాయకి పైన ఉంటుంది కదా గొడుగు మాదిరిగా ముచ్చిక, అది మరి పూర్తిగా తీయొద్దండి. అర్ధ భాగం తీసేయండి, ఒక అర్ధ భాగం ఉండించండి. దాంట్లోనే టేస్టీగా ఉంటుంది అనమాట. దాని కింద అది పట్టుకుంటుంది కదా వంకాయ అనేది ఉండాలన్నమాట. ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది అనమాట. అవన్నీ మసాలా అంతా పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ అట్లాగే పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, మనము అది డీప్ ఫ్రై చేసి మళ్ళీ మసాలా పెట్టి అలా వేస్తారు. అస్సలు అవసరమే లేదు, దీంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆయిల్ ఎక్కువ పడదు, జస్ట్ మనకి 2 స్పూన్స్తోనే సరిపోతుంది. ఇది నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది లెమన్ రైస్లోకి బాగుంటుంది, పలావ్లోకి బాగుంటుంది, చపాతీ, రోటీ, జొన్న రొట్టి, పుల్కా అన్నిట్లోకి బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది, రాగి సంగట్లో కూడా బాగుంటుంది. మనం తినాలంటే మీకు తెలుసుంటుంది, గుత్తి వంకాయ దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అసలు నిజం చెప్పండి, ఉత్తగా కూడా తీసుకొని తినవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మనం బాగా కింద నుంచి పైకి కలుపుకుంటూ వేసుకోవాలి. మిగిలిన మసాలా కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా, నాకు టైం లేదనేసి అని మామూలుగా ఇలాగే బాయిల్ చేసి పెట్టుకొని, నాకు టైం లేదని నేను కుక్కర్ వేసుకున్నాను బాబు క్యారీ కట్టించాలని. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇలాగైనా బాయిల్ చేసి పెట్టుకోండి, లేదా అంటే కుక్కర్ కన్నా మీరు వేసుకొని బాయిల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు ఉంటుంది కదా, చింతపండు కూడా మనం బాగా వాటర్లో నుంచి అప్పిప్పి సపరేట్ చేసుకొని చింతపండు పులుసు పోసేసుకోవాలన్నమాట. ఎక్కువేం అవసరం పడదు మనకి చింతపండు అనేది. వేసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తుంటే కుక్కర్ పెట్టి కుక్కర్లో వేసేసుకున్నాను అనమాట. కుక్కర్లో జస్ట్ ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్, 2 విజిల్స్కి అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే వంకాయ కదా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. మనకి సపరేట్ పీస్ లాగా రాకూడదు అనమాట. మనం విజిల్స్ ఎక్కువ 3-4 పెట్టేసుకున్నామంటే సపరేట్ అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది. ఆ గుత్తి వంకాయ అనేది మనకి కట్ అయిపోతుంది అనమాట. అంటే కట్ అవ్వడం అంటే మరి గజిబిజి పిసపిస అని ఉంటుంది అనమాట. అట్లా లేకుండా మనకి గుత్తి వంకాయ అట్లాగే ఉండాలి అంటే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నా. కుక్కర్లో దాంట్లోకి ఏం లేదనమాట. జస్ట్ డైరెక్ట్గా ఏదైతే మనము ఫ్రై చేసుకున్నామో గుత్తి వంకాయ అదంతా వాటర్తో సహా పోసేసుకునేసి ఒక 2 విజిల్స్ పెట్టేసుకునేస్తే మనకి గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. నిజంగా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వంకాయ టేస్ట్ చేయాలంటే మీ చేతిలో మీరు ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా గుత్తి వంకాయ కుదరడం లేదు చేయడం అనేది నేను ఎలా చేస్తాను సేమ్ అలాగే చేయండి ప్రాసెస్. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకొకటి చెప్పనా, ఇది కర్డ్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. సద్దన్నం అంటారు కదా, సద్దన్నంలో కూడా సూపర్ ఉంటుంది నిజంగానే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కొద్దిగా వాటర్లో కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అంతే. కొంచెం వాటర్ అంటే దీనికి మొత్తం వచ్చి ఒక 1/4 లీటర్ అంత వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంతే.
అంతే, నేను వాటర్ వేసుకొని మీకు తెలియాలనేసి నేను చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే. మీకు నిజంగా గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక ప్లీజ్ ఎవరైతే ట్రై చేస్తారో నాకు